హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికైతే ట్రై చేయండి. మన ఛానల్లో యాక్షన్, కామెడీ, డ్రామా, సైఫై, హారర్ వంటి హాలీవుడ్ మూవీస్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయి. మీకు మూవీ చూసే తీరిక లేకపోతే ఈ స్టోరీస్ వింటూ ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే యాంజీ కంబోడియా అడవుల్లో పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో ఆమెను వెనక నుండి వస్తున్న రోబోట్ షూట్ చేస్తే ఆమెకు బుల్లెట్ తగిలి పడిపోతుంది. ఇదంతా కూడా మేజర్ గ్రీన్ రోబో కెమెరాని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోబోట్ ఆమెను చంపేస్తుంది. సీన్ వెనక్కి వెళితే అదంతా 48 గంటల ముందు స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో యుద్ధం జరుగుతున్న టైంలో 200కు పైగా కంపెనీలు రోబోట్స్ తయారు చేస్తూ ఉంటాయి. మిలిటరీ కాంట్రాక్ట్స్ కోసం కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే కంబోడియా ఎయిర్పోర్ట్లో బౌలర్ ముగ్గురు ఏఐ ప్రోగ్రామర్స్ని పికప్ చేసుకుంటాడు. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సమాధానాలు చెప్పకుండా వాళ్ళ నోరు మూయించడానికి గన్ చూపిస్తాడు. వీళ్ళందరూ అక్కడ లోకల్లో ఉండే ఇరుకు అపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఎక్విప్మెంట్ సెటప్ చేసుకుంటారు. ప్రోగ్రామర్స్ ముగ్గురులో ఇద్దరు అంటే క్రూగర్ అండ్ ఫీల్డింగ్ ఆ రూమ్లో మేజర్ గ్రీన్తో పాటు ఉండిపోతారు. జాన్జిని మాత్రం బౌలర్ అడవికి తీసుకెళ్తాడు. ఇంకో పక్క బౌలర్ సిగ్నల్ ఇవ్వగానే ఏరోప్లేన్లో కొత్త ఏఏ మిలిటరీ బిఆర్ రోబోట్స్ని మిషన్ టెస్టింగ్ కోసం పంపుతారు. ఇంకో పక్క యాంజీ అండ్ 5 డాక్టర్స్ అడవిలో వెళుతుండగా వీళ్ళు వెళ్ళే వ్యాన్ ట్రాప్లో పడి డ్యామేజ్ అవుతుంది. ఇక చేసేది లేక వీళ్ళు నడుచుకుంటూ అక్కడే ఉండే ఊరు వైపు వెళ్తుంటారు. కట్ చేస్తే జాంజ్ అండ్ బౌలర్ ఇద్దరు అడవిలోకి చేరుకుంటారు. బౌలర్ జాంజిని జాగ్రత్తగా నడవమంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ అడవిలో మొక్కల దగ్గర ల్యాండ్ మైన్స్ పెట్టుంటాయి. అలాగే ఆ మైన్స్తో పాటు ఆ అడవిలో స్మగ్లర్స్ ఉంటారు. వాళ్ళని కూడా జాగ్రత్తగా డీల్ చేస్తూ జాంజిని బౌలర్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఒక కరెక్ట్ ప్లేస్ చూసుకొని జాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ని సెటప్ చేస్తాడు. బౌలర్ కూడా బ్యాకప్ ప్లాన్ కోసం ఒక సెటప్ చేస్తాడు. అంతా కరెక్ట్గా వర్క్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకొని మేజర్ గ్రీన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ గ్రీన్కి బిఆర్ రోబోట్స్ అన్నిటిపై కెమెరా యాక్సెస్ అండ్ కాంటాక్ట్ దొరుకుతుంది. ఇంతలో క్రూగర్కి వచ్చిన ఇన్ఫో ప్రకారం వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పనిలో సిఐఏ ఇన్వాల్వ్మెంట్ ఉందని గ్రహిస్తాడు. దానిని కన్ఫర్మ్ చేసుకోవడానికి జాన్జిని అడుగుతాడు. అందులో బౌలర్ జాన్జిని సైలెంట్ చేస్తాడు. ఎందుకంటే పక్కనే డాక్టర్స్ గ్రూప్ వెళ్తూ ఉంటుంది. ఈ గ్రూప్ వాళ్ళు కూడా ఏదో సౌండ్స్ వస్తున్నాయి అని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు. ఇంతలో వీళ్ళ అదృష్టం బాగుండి పిల్లలు చెక్క తుపాకులతో ఆడుకుంటూ వీళ్ళను భయపెడతారు. కట్ చేస్తే జాన్స్ అండ్ బౌలర్ అపార్ట్మెంట్కి తిరిగి వస్తారు. ప్లేన్ల నుండి బిఆర్ రోబోట్స్ అడవిలోకి డ్రాప్ చేస్తారు. అన్ని రోబోట్స్ కరెక్ట్గా ల్యాండ్ అయినా BR-4 రోబోట్ పారాచూట్ సరిగ్గా ఓపెన్ అవ్వక ఆ రోబోట్ క్రాష్ ల్యాండ్ అవుతుంది. దీంతో దాని సిగ్నల్ పోతుంది. BR-3 రోబోట్ కెమెరా కమాండ్ మాడ్యూల్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇది కొంచెం డేంజరస్, ఎందుకంటే మాడ్యూల్ సరిగ్గా లేకపోతే వీళ్ళకు కంట్రోల్ పోతుంది. అలాంటప్పుడు ఆ రోబోట్ టార్గెట్ని కాకుండా అందరి మీద అటాక్ చేస్తుంది. ఇక్కడేమో డాక్టర్స్ అందరూ విలేజ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ కేలా అండ్ మేసన్ని కలుస్తారు. వీళ్ళు మాట్లాడుతుండగా ఆ ఊరిలో ఉండే స్మగ్లర్స్ వచ్చి మేసన్ని బెదిరిస్తాడు. అలాగే జోర్డన్ని కొడతాడు. వీళ్ళు వాలంటరీ డాక్టర్స్ అని చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. త్వరగా ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు. ఇక్కడ రోబోట్స్ యాక్టివేట్ అయ్యి జాన్స్ అండ్ బౌలర్ సెటప్ చేసిన కమ్యూనికేషన్ సిస్టమ్స్ దగ్గరికి వెళ్తాయి. రూమ్లో ఉన్న బౌలర్ కొత్త ఆబ్జెక్టివ్ కోడ్స్ అప్లోడ్ చేయమంటాడు. ఈలోపు డియాక్టివ్లో ఉన్న BR-4 యాక్టివ్ అయిందని క్రూగర్ గమనిస్తాడు. కానీ ఆ రోబో సరిగా రెస్పాండ్ అవ్వదు. ఇక్కడ ఊరిలో డాక్టర్స్ని స్మగ్లర్స్ గమనిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ స్మగ్లర్స్ ఆ తర్వాత రోజు వెళ్ళిపోమని బెదిరిస్తారు. అయితే ఈ డాక్టర్స్ మాట్లాడుతుండగా జోర్డన్ మేసన్ చేతి మీద ఉన్న టాటూ చూసి మేసన్ ఎక్స్ నేవీ ఆఫీసర్ అని కనిపెడతాడు. అక్కడే ఉండి ఆ స్మగ్లర్స్ని ఏమీ చేయకుండా ఉన్నందుకు జోర్డన్ మేసన్ని తిడతాడు. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఆపుతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ టెక్ టీమ్ రోబో కోడ్ని అప్లోడ్ చేస్తుంది. కానీ వీళ్ళకు ఒక పక్క కంగారు, ఎందుకంటే అప్డేట్ చేసిన తర్వాత అవి సిమ్యులేషన్లా ప్రవర్తించవు, నిజంగా వారికి వెళ్ళినట్టు బిహేవ్ చేస్తుంటాయి. ఆ అడవిలో BR-4 పడిన చోట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కేలా కొడుకు పారాచూట్ లోపల ఏముందో చూద్దామని అనుకోకుండా BR-4 మాడ్యూల్ని తీసేస్తాడు. దీంతో ఆ రోబో కదులుతుంది. పిల్లలందరూ భయంతో అక్కడి నుండి మాడ్యూల్ తీసుకొని పారిపోతారు. యాక్టివ్ అయిన BR-4 ఒక్కసారిగా తనని తాను చెక్ చేసుకుంటుంది. మాడ్యూల్ మిస్ అవ్వడాన్ని నోటీస్ చేస్తుంది. వెంటనే రికార్డింగ్ చూసుకుని మాడ్యూల్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక్కడ విలేజ్లో స్మగ్లర్స్ డాక్టర్స్ని వెళ్ళిపోమని బెదిరిస్తుంటారు. ఇంతలో కేలా కొడుకు వెళ్ళి వాళ్ళ లీడర్ పార్క్కు తనకు దొరికిన మాడ్యూల్ని చూపిస్తాడు. అదేంతో తెలియని పార్క్ దానిని పెద్దగా పట్టించుకోడు.
ఇంతలో అక్కడికి BR-123 రోబోట్స్ వస్తాయి. అక్కడ కమాండింగ్ ఆఫీసర్ గ్రీన్ వెంటనే ఆ స్మగ్లర్స్ని చంపేయమంటాడు. కానీ టెక్ టీమ్ ఆ ఊరిలో వాళ్ళు ఉన్నారు కదా అని కోడ్ని యాక్టివేట్ చేయరు. బౌలర్ వీళ్ళని చంపేస్తామని బెదిరించడంతో చేసేది లేక కమాండ్ కోడ్ యాక్టివేట్ చేస్తారు. వెంటనే ఆ రోబోట్స్ షూట్ చేయడం మొదలు పెడతాయి. స్మగ్లర్స్ కూడా షూట్ చేస్తారు, కానీ ఏం ఉపయోగం, వాటికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అప్పటికే చాలామంది చనిపోతారు. ఇంతలో అక్కడుండే పిల్లాడికి హెడ్ షాట్ తగులుతుంది. వెంటనే మేసన్ కేలా కొడుకుని తీసుకుని వాటి నుండి కాపాడడానికి ఎత్తుకొని పక్కకు వచ్చేస్తాడు. వాటి కనబడకుండా దాక్కుంటాడు. ఆ పక్కనే ఉన్న పిల్లాడు కింద పడి ఉన్న గన్ తీసుకొని రోబోని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ యువతల పక్క రోబోని ఆపరేట్ చేసేది ఫీల్డింగ్. ఆమె ఆ పిల్లాడిని చంపడం ఇష్టం లేక రోబోని ఆపేస్తుంది. కానీ వెనక నుండి బౌలర్ ఆమె గనక ఆ పిల్లాడిని చంపకపోతే జాన్జీని చంపేస్తానని బెదిరిస్తాడు. ఇక చేసేది లేక ఏడుస్తూనే ఆ పిల్లాన్ని షూట్ చేస్తుంది. బౌలర్ ఈ టెక్ టీంతో అక్కడున్న వాళ్ళందరూ రోబోకి చేసిన ప్రాణ నష్టానికి సాక్షులు కాబట్టి అందరినీ చంపాలని ఆదేశిస్తాడు. చేసేది లేక ఆ టెక్ టీం దానికి ఒప్పుకుంటారు. ఇక రోబోట్స్ ఆ విలేజ్ అంతా తిరుగుతూ కనబడ్డ వాడిని చంపుకుంటూ కాలుస్తూ వస్తుంటాయి. డాక్టర్స్ అండ్ మిగిలిన వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పెర్క్ లీని తీసుకుని వెళ్దామనుకుంటే లీ కేలాతో ఉండిపోతాడు. ఇలా 2 గ్రూపులుగా విడిపోయి అక్కడి నుండి బయటపడడానికి ట్రై చేస్తుంటారు. అదే టైంలో బయట చనిపోయిన బిడ్డ ముందు ఒక ఆవిడ ఏడుస్తుంటే రోబో అది చూసి ఆమెను షూట్ చేస్తుంది. అప్పుడే ఆ గుడిసెల్లో నుండి విస్పర్స్ రావడంతో అది విని రోబోట్ ఆ గుడిసెను కూడా షూట్ చేస్తుంది. ఎలా ఒకలా గుడిసెలో ఉన్న వాళ్ళు తప్పించుకొని బయటపడతారు. బయటపడగానే మేసన్ రోబో క్యామ్ ద్వారా జనరల్ చూస్తాడు. దీంతో మేసన్ నేవీ ఎక్స్ ఆఫీసర్ అని గ్రహించి మేసన్ని అలాగే మిగిలిన అందరినీ ఖచ్చితంగా చంపేయాలనుకుంటాడు. రోబో మళ్ళీ యాక్టివ్ అయ్యి వీళ్ళ వెనకాల పడి చంపడానికి వెళుతూ ఉంటాయి. ఒక రోబోట్ కేలా వెనక పడుతుంటే పెర్క్ వచ్చి ఆ రోబోట్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అదే ఛాన్స్ అనుకుని మిగతా వాళ్ళు కూడా అక్కడి నుండి దౌడు. ఇదంతా జరిగిన కొద్దిసేపటికి BR-4 రోబోట్ అక్కడికి వస్తుంది. అసలుకే దానికి బుర్ర లేదంటే ఒక ముసలోడు దాన్ని చంపబోయి దాని చేతిలో చేస్తాడు. అప్పుడే BR-4 అక్కడున్న ట్యాబ్లెట్కి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్తో మనుషుల గురించి అలాగే మనుషులకు సంబంధించిన విషయాల గురించి ప్రపంచంలో ఉన్న విషయాల గురించి తెలుసుకుంటుంది. దీంతో AIకి సొంత జ్ఞానం వస్తుందన్నమాట. BR-4 చంపిన వాడి ఫేస్ అండ్ హార్ట్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. కానీ అది దానికి ఏమీ అర్థం కాదు. దీంతో అది వదిలేసి మళ్ళీ దాని బుర్రను వెతుక్కుంటూ పోతుంది. లీవ్ ఫుట్ ప్రింట్స్ అడవి వైపు వెళ్ళడం చూసి వాటిని పట్టుకొని మళ్ళీ అడవిలోకి BR-4 నడుచుకుంటూ వెళ్తుంది. సీన్ కట్ చేస్తే మూవీ స్టార్ట్లో మనకు రోబో యాంజీని తరుగుతున్న సీన్ స్టార్ట్ అవుతుంది. యాంజీని ఆ రోబో కాల్చి ఆమె దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసుకొని చెక్ చేస్తే ఆమె ఒక డాక్టర్ అనే విషయం బౌలర్కి అలాగే గ్రీన్కి తెలుస్తుంది. అయినా సరే ఇక వాళ్ళందరూ కూడా విట్నెస్లే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చంపాలనుకుంటారు. దీంతో ఆ రోబోట్ యాంజీని చంపేస్తుంది. ఇంకో పక్క కేలా అండ్ మేసన్ కలిసి పరిగెడుతుంటే ఆ రోబో కాల్చడం వల్ల మేసన్ చేతికి గాయమవుతుంది. అలా వాళ్ళు ఆ రోబో దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తుండగా మిగిలిన 3 డాక్టర్స్ని కలుస్తారు. వీళ్ళందరూ కూడా ఆ రాత్రికి అక్కడున్న కొండ గుహలో తలదాచుకుందామని అనుకుంటారు. ఇంతలో డాక్టర్ బాబు ఒక్కడే కింద మీద పడి ఆ అడవిలో పరిగెడుతుంటే అనుకోకుండా కాలు జారి పడిపోతాడు. ఆ పడ్డంతోనే అతని కాలికి దెబ్బ తగులుతుంది. దీంతో అతను గట్టిగా అరుస్తుంటే ఆ అరుపులు మేసన్కి వినబడతాయి. అతన్ని రెస్క్యూ చేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అంతలోనే అక్కడికి రోబో వచ్చి బాబుని చంపేస్తుంది. ఇక్కడేమో టెక్ టీమ్కి ఇంకొక షాక్ తగులుతుంది. అదేంటంటే BR-4కి తెలివి రావడం వల్ల అది వీళ్ళ సిస్టమ్స్ని హ్యాక్ చేసి వీళ్ళెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేకపోయేసరికి BR-4 ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తుంది. ఇదంతా గమనిస్తున్న గ్రీన్ వెంటనే దాన్ని సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్లో పెట్టమంటాడు. రూగర్ ఎంత ట్రై చేసినా కూడా BR-4 యాక్సెస్ని డినై చేస్తూ ఉంటుంది. అదంతా చూసి విసిగిపోయిన బౌలర్ అప్లోడింగ్ని ఆపడానికి అక్కడ ఉన్న వైర్లన్నీ పీకేస్తాడు. దీంతో వాళ్ళకున్న కమ్యూనికేషన్ మొత్తం పోతుంది. టెక్ టీమ్ ఒక ప్లాన్ ఆలోచిస్తారు. అదేంటంటే BR-1 మేసన్ గ్రూప్ని పట్టుకోవడానికి వెళితే BR-2 BR-3 BR-4ని ఆపడానికి వెళ్ళేలా కమాండ్ని సెట్ చేస్తారు. ఆ తర్వాత రోజు మేసన్ గుహ నుండి బయటకు వెళ్ళి బయోస్ డెడ్ బాడీని చూస్తాడు. ఆ పక్కనే ఉన్న BR-2ని దృష్టి మళ్లించడానికి ల్యాండ్ మైన్ని తీసి దూరంగా విసురుతాడు. అది పేలడంతో BR-2 సౌండ్ వచ్చిన వైపు వెళ్తుంది. వెంటనే మేసన్ గుహలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఊరు వైపు తీసుకెళ్తాడు. ఇంతలో అడవి నుండి షూటింగ్ సౌండ్ వస్తే దాక్కుంటారు. తీరా చూస్తే రోబో నుండి తప్పించుకొని వస్తున్న పర్క్ అండ్ డాక్టర్ వెండీ కనిపిస్తారు. ఆఖరికి ఈ 2 గ్రూప్స్ మళ్ళీ కలుస్తారు. పర్క్ తన వెపన్ స్టోరేజ్ని ఓపెన్ చేసేలోపు BR-1 షూట్ చేయడం ప్రారంభిస్తుంది. వెంటనే అందరూ దాక్కోవడానికి గుడిసెలోకి వెళ్తారు. అది గమనించిన BR-1
సడన్గా డాక్టర్ డెజ్ని మెడపట్టుకుని గుడిసె నుండి బయటికి లాగేస్తుంది. అది డాక్టర్ని షూట్ చేసేలోపు మేసన్ సుత్తి విసిరితే అది తగిలి BR-1 ఏం మిస్ అవుతుంది. దీంతో ఆ రోబో మేసన్ వెనక పడితే పరక్ అడ్డుకుంటాడు. అదంతా చూసి లీప్ వెంటనే ఆ రోబోకు తన దగ్గర ఉన్న BR-4 మాడ్యూల్ని చూపిస్తాడు. మాడ్యూల్ పిల్లాడి దగ్గర ఉన్న విషయం కెమెరా ద్వారా గ్రీన్ అండ్ టెక్ టీమ్ చూస్తారు. ఇంతలోనే ఆ రోబో పిల్లాడిని కాల్చిపోతే పరక్ అడ్డం వచ్చి ప్రాణాలు కోల్పోతాడు. ఈ గ్యాప్లో మేసన్ పరక్ వెపన్ స్టోరేజ్లోని మైన్ తీసి సెటప్ చేస్తాడు. BR-1 ఆ మైన్ దగ్గరకు వెళ్ళగానే ఆ మైన్ని మేసన్ షూట్ చేస్తాడు. ఆ దెబ్బకు BR-1కు చీమ కుట్టినంత డ్యామేజ్ అవుతుంది. వెంటనే మేసన్ BR-1 పైకి దూకి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న మేజర్ గ్రీన్ BR-1 సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ యాక్టివ్ చేయమంటాడు. మేసన్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి రోబో దగ్గర సిగ్నల్ చూసి వెంటనే పారిపోతాడు. BR-1 సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవ్వి పేలిపోతుంది. చావకుండా బతికిన వాళ్ళందరూ కలిసి మెల్లిగా ఆ ఊరు నుండి అడవిలోకి వెళ్తారు. ఇక్కడ క్రూగర్ అండ్ టెక్ టీమ్ మిగిలిన మాడ్యూల్ కనిపెట్టే పనిలో ఉంటారు. ఇక్కడేమో అడవిలో అనాథ బిడ్డలా తిరుగుతున్న BR-4 రోబోట్ని BR-3 కనిపెడుతుంది. ఈ రెండు కొట్టుకుంటాయి. BR-4కి సొంత తెలివి ఉన్నందువల్ల BR-3ని ఈజీగా బీట్ చేస్తుంది. బౌలర్ BR-3ని సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్లో పెట్టమంటాడు. బట్ కంపెనీ హెడ్ ఫోస్టర్ అడ్వాన్స్గా ఆలోచించే BR-4 గురించి తెలుసుకోవాలని వద్దంటాడు. అదే టైంలో BR-4 సిస్టమ్ టెక్ టీమ్కు థ్యాంక్ యూ చెప్తూ అప్లోడింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇది చాలా డేంజర్. BR-4 తమ సిస్టంలోకి ఏమి అప్లోడ్ చేస్తుందో తెలియక బౌలర్ అండ్ మేజర్ గ్రీన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ యాక్టివ్ చేస్తారు. కానీ BR-4 ఆ యాక్టివేషన్ని బ్లాక్ చేసి BR-3 మాడ్యూల్ని పీకేస్తుంది. అది తీసి మళ్ళీ దాని బుర్రలో పెట్టుకుంటుంది. అప్లోడింగ్ కంప్లీట్ చేస్తుంది. దీంతో బౌలర్ తానే వెళ్ళి BR-4ని అంతం చేయాలని ఫిక్స్ అవ్వి అడవికి బయలుదేరదామని అనుకుంటాడు. బౌలర్ వెళ్లే ముందు క్రూగర్ BR-3కి ఫిక్స్ చేయడానికి అడ్వాన్స్ మాడ్యూల్ని ఒకటిస్తాడు. బౌలర్ బయట ఫీల్డింగ్ ఫోన్లో మాట్లాడడం చూసి ఆమెను ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. ఆమె ఇవ్వకుండా అక్కడి నుండి పారిపోతుంది. బౌలర్ ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పట్టుకొని చంపేస్తాడు. ఆమె ఫోన్లో ఆమె భర్తతో మాట్లాడినందుకు ఈ సీక్రెట్ మిషన్ చెప్పేస్తుందేమో అని ఆమె భర్తను కూడా చంపించేస్తాడు. బౌలర్ అపార్ట్మెంట్కి వచ్చి జాన్స్ అండ్ క్రూగర్ని తమ వస్తువులు ప్యాక్ చేసుకోమంటాడు. ఫీల్డింగ్ గురించి తెలియనట్టే బిహేవ్ చేస్తాడు. వీళ్ళు సర్దుకొని బయటకు వెళ్ళగానే బిల్డింగ్ని బౌలర్ పేల్చేస్తాడు. ఇక్కడ అడవిలో మేసన్ గ్రూప్ రోబోట్స్కి దొరకకుండా ఉండేలా ఒక ఓడ పట్టుకొని రాళ్లు పైకి ఎక్కుతుంటారు. గాయపడ్డ వాళ్ళని తాడుతో పైకి లాగుతుంటారు. ఇక్కడే చాలా లేట్ చేస్తారు. వీళ్ళు పైకెక్కేలోపు టెక్ టీమ్ కొత్త ప్లేస్కి కమాండ్ మాడ్యూల్ని సెటప్ చేసుకుంటారు. రోబోట్స్ని యాక్టివ్ చేస్తారు. ఇంతలో BR-2 మేసన్ గ్రూప్ని కనిపెడుతుంది. అందరూ పైకెక్కిన తర్వాత జోర్డన్ ఒక్కడే కింద దొరికిపోతాడు. వెంటనే తప్పించుకోవడానికి పరిగెడతాడు. లక్కీగా అది కాల్చిన బుల్లెట్స్ నుండి తప్పించుకుంటాడు. BR-2 జోర్డన్ని పట్టుకునే లోపు మిగిలిన వాళ్ళు గట్టిగా అరిచి దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. జోర్డన్ ఈ లోపు మళ్ళీ పైకెక్కుతుండగా BR-2 కూడా జోర్డన్ వెనకాల ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. మేసన్ ఒక రాయి ఎత్తి దాని మీద పాడేస్తాడు. అది కింద పడిపోతుంది. బౌలర్ కొత్త మాడ్యూల్ని తీసుకొని అడవికి బయలుదేరతాడు. వెళ్లే ముందు జాన్స్ అండ్ క్రూగర్కి ఫ్యామిలీని చూపించి ఏదన్నా తేడా చేస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. అడవిలోకి వెళ్ళి కొత్త మాడ్యూల్ని BR-3కి ఫిక్స్ చేసి దానిని యాక్టివ్ చేస్తాడు. BR-3 BR-4ని పట్టుకోవడానికి వెళుతుంది. ఆ రాత్రికి మేసన్ గ్రూప్ గుహలోకి వెళ్తే అక్కడ ఒక ముసలోడు ఉంటాడు. ఆ రాత్రికి వీళ్ళు ఆ గుహ దగ్గరే ఉండిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయానికి కేలా దెబ్బ మరీ తీవ్రమవుతుంది. ఆమె ఆ బాధను తట్టుకోలేకపోతూ ఉంటుంది. అంతలోనే BR-2 రోబో అక్కడికి వస్తుంది. రోబోని డిస్ట్రాక్ట్ చేసేందుకు మేసన్ అండ్ జోర్డన్ ప్రయత్నిస్తే మేసన్ దొరికిపోతాడు. BR-2 మేసన్ వెనకాల పడుతుంది. దాన్ని దృష్టి మళ్లించడానికి మేసన్ అండ్ జోర్డన్ చాలా ప్రయత్నిస్తారు. ఆఖరికి BR-2 రాళ్ల కింద ఇరుక్కుపోతుంది. కొద్ది దూరంలో BR-3 అండ్ బౌలర్ వీళ్ళని BR-4ని వెతుక్కుంటూ ఉంటారు. మేసన్ గ్రూప్ జాగ్రత్తగా పాడుపడ్డ గుడిలోకి తలదాచుకుంటారు. ఆ రాళ్ల కింద నుండి బయటపడ్డ BR-2 వీళ్ళను వెతుక్కుంటూ అక్కడికి వెళుతుంది. BR-2 అక్కడికి వెళ్ళగానే వీళ్ళు దాని మీద అటాక్ చేస్తారు. ఎంత కాల్చినా పని అవ్వకపోవడంతో వెంటనే తప్పించుకొని మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు. వెనకాలే వెళ్ళిన BR-2 వీళ్ళ మీద దాడి చేస్తుంది. ఈ గొడవలో డెజ్ మైన్ మీద కాలు వేసి చనిపోతాడు. ఆ తర్వాత కేలా తనకు తగిలిన గాయం వల్ల చనిపోతుంది. ఆఖరికి మేసన్ అండ్ లీప్ BR-2కు దొరికిపోయారు అనే టైంకి BR-4 వచ్చి కాపాడుతుంది. BR-4 మేసన్ని ఎందుకు యుద్ధం జరుగుతుంది అని అడుగుతుంది. దీనంతటిని బట్టి BR-4కి మనుషుల ప్రాణాలు ముఖ్యమని తెలుస్తుంది. ఈలోపు BR-3 వచ్చి BR-4 మీద అటాక్ చేస్తుంది. వేగరంగా ఈ రెండు రోబోట్స్ పోరాడుతుంటాయి. వెనక నుంచి పానకంలో పొడగలాగా బౌలర్ అండ్ మేసన్ కూడా షూటింగ్ చేసుకుంటూ ఉంటారు. మేసన్ తన వాళ్ళని పంపేసి బౌలర్ని షూట్ చేస్తుంటాడు. బౌలర్ మేసన్ మధ్యలో రోబోట్స్. బౌలర్ మేసన్ దగ్గరికి రాబోతే ఈ లోపు లక్కీగా మేసన్ పక్కనే మైన్ ఉంటుంది. దాన్ని తీసి బౌలర్ పక్కన విసురుతాడు. అయినా బౌలర్ బతికేస్తాడు.
మేసన్ బౌలర్ని మగాడిలా ఫైట్ చేయమనంటే బౌలర్ రెడీ అవుతాడు. అయితే కింద పడ్డ BR4 బౌలర్ కాలిని పిసికేస్తుంది. దీంతో అతను కదలలేక అక్కడే పడిపోతాడు. ఇక్కడున్న గ్రీన్ అందరినీ చంపేయమని సెల్ఫ్ డిస్ట్రక్షన్ కోడ్ యాక్టివ్ చేయమంటాడు. బట్ BR4 కోడ్ని డినై చేస్తూ యాక్టివ్ అవనివ్వదు. మేసన్ గ్రూప్ని అక్కడి నుండి వెళ్ళిపోమని BR4 చెప్తుంది. వాళ్ళు బ్లాస్ట్ రేంజ్ దాటగానే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటుంది. దీంతో BR3 BR4 బౌలర్ చనిపోయినట్టు చూపిస్తారు. ఇక్కడ కంపెనీ హెడ్ ఫాస్టర్ జరిగింది తెలుసుకొని గ్రీన్తో CIAతో ఒప్పందం క్యాన్సిల్ అని చెప్పి టీంని పంపించేయమంటాడు. కానీ మేజర్ గ్రీన్ బాంబ్ పెట్టి జాన్స్ అండ్ క్రోగర్ని చంపేస్తాడు. మేసన్ గ్రూప్ ప్రాణాలతో బయటపడతారు. బౌలర్ కూడా ఆ బ్లాస్ట్లో బతికినట్టు కనబడతాడు. కట్ చేస్తే BR4 అప్లోడింగ్ పూర్తవి రోబో ఫ్యాక్టరీలో రోబోట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఈ మూవీ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.